Hey guys, welcome back to my channel Praveena's Fusion. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ వీడియోలో రెండు పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన రెండు డిషెస్ చూస్తాము. ఒకటేమో వైట్ సాస్ పాస్తా అండ్ సెకండ్ వన్ నా ఫేవరెట్ గార్లిక్ బ్రెడ్ అన్నమాట. రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ వైట్ సాస్ పాస్తా కోసం వాటర్ని బాగా కొద్దిగా రోలింగ్ బాయిలింగ్ వాటర్కి తీసుకొచ్చిన తర్వాత ఒక్క టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కానీ వెజిటబుల్ ఆయిల్ కానీ యాడ్ చేసుకుంటే మనకి పాస్తా స్టిక్కీగా అవ్వకుండా ఉంటుందన్నమాట. సో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మీకు ఏ పాస్తా నచ్చితే ఆ పాస్తా, మనకి మార్కెట్లో చాలా రకాల పాస్తా దొరుకుతాయి కదా. సో మీ టేస్ట్కి తగినట్టు ఏ పాస్తా కావాలంటే ఆ పాస్తా తీసుకొని చక్కగా ఈ బాయిలింగ్ వాటర్లో వేసేసుకుని మన కన్సిస్టెన్సీ చూసుకుంటే ఇలా తీసుకుని జస్ట్ ఒక ఫోక్తో ఇలా అంటే విరిగిపోవాలన్నమాట. లైక్ మనం బాస్మతి రైస్ బిర్యానీకి ఎలా చూసుకుంటామో సిమిలర్గా. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే పాస్తా మా అమ్మాయి చేస్తోంది, గార్లిక్ బ్రెడ్ నేను చేశానన్నమాట. సరదాగా ఈ వ్లాగ్ ఇద్దరం మాట్లాడుకుంటూ సరదాగా బేక్ చేసుకున్నామన్నమాట. సరదాగా అయిపోయింది. యాక్చువల్గా దానికి పాస్తా, నూడిల్స్ ఇలాంటివి చాలా ఇష్టము. సో కంప్లీట్ రెసిపీ అంతా తందే అనమాట. ఒక్క థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి స్టోర్ బాట్ వైట్ సాస్ కూడా దొరికేస్తుంది కదా. వైట్ సాస్ కానీ రెడ్ సాస్ కానీ అన్ని రకాల సాస్లు దొరుకుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే అవుట్ ఆఫ్ ప్యాషన్ అది దాని కంప్లీట్గా సాస్ కూడా అదే ప్రిపేర్ చేసిందనమాట. సో మొత్తానికి పాస్తా కొద్దిగా ఉడికిపోయిన తర్వాత ఇలా డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. నీట్గా తీసేసుకొని కొద్దిగా చల్లనీళ్ళతో కడిగేసుకుంటే ఏమన్నా వేడి ఉన్నా కూడా పోతుందన్నమాట. సో తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సాస్ కోసం ఒక వైట్ ప్యాన్ పెట్టుకొని, చెప్పాను కదా కంప్లీట్గా పాపే చేస్తుంది. సో ఆ మెస్ అదంతా కొద్దిగా బేర్ చేయాలన్నమాట. సో చక్కగా ఇలా ప్యాన్ పెట్టేసుకొని బటర్ని మంచిగా గ్రీజ్ అవుట్ చేసేసుకోవాలి. బేసిక్గా మనకి ఎంత బటర్ కావాలంటే అంత బటర్ వేసేసుకొని నీట్గా మెల్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు లైట్గా బాగా ఫైన్ చాప్ ఆర్ మిన్స్ లాగా గార్లిక్ ఉంటుంది కదా, మన తెల్లగడ్డని చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు నచ్చదు పాస్తాలో గార్లిక్ ఫ్లేవర్ అనుకుంటే ఈ స్టెప్ అవాయిడ్ చేయొచ్చు, బట్ యాడ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఎక్స్టర్నల్గా. లేదు మీరు సాల్టెడ్ బటర్ వాడుకునే పని అయితే కొద్దిగా చూసి యాడ్ చేసుకోండి సాల్ట్, ఎందుకంటే బటర్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇప్పుడు పాస్తా కోసం ఒక 2 to 3 టీ స్పూన్స్ ఆర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అన్నమాట. ఆ ఫ్లవర్ వేసుకొని చక్కగా ఆ బటర్లో ఇలా నీట్గా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకుంటూ ఈ వేసిన ఫ్లవర్ అంతా నీట్గా దాంట్లో కలిసిపోయేలాగా ఇలా స్టిర్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చూసారా, సేమ్ అలాగే. సో ఏంటంటే మీరు తీసుకున్న ఆ స్పాచులా ఉంటుంది కదా గరిట, అది ఇలాంటిది తీసుకున్నారంటే సిలికాన్ స్పాచులా లాంటిది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే మనకి కావాల్సినంత థిక్నెస్కి కన్సిస్టెన్సీ సెట్ చేసుకొని లంప్స్ లేకుండా, ఉండలు కట్టకుండా నీట్గా స్టిర్ చేసుకుంటూ మిల్క్ అండ్ ఫ్లవర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా సాస్ తీసుకోవాలన్నమాట. మనం తీసుకున్న పాస్తా క్వాంటిటీని బట్టి 1కి 2 టైమ్స్ చేసుకుంటే వచ్చేస్తుంది. జాగ్రత్త కొద్దిగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మిల్క్ అండ్ ఆ ఫ్లవర్ తొందరగా అబ్జర్వ్ చేసేసుకొని థిక్ అయిపోతాయి అన్నమాట. ఈ స్టేజ్లో మనకి ఏ వెజ్జెస్ నచ్చితే ఆ వెజ్జెస్, నేనైతే ఇక్కడ బెల్ పెప్పర్స్ యాడ్ చేస్తున్నాము.
ఇంకా మిగతా ఏం వద్దన్నమాట హాస్య. సో జస్ట్ బెల్ పర్పస్ రెడ్ అండ్ ఎల్లో వాడాము. అండ్ అలాగే ఆరగానో అండ్ సీజనింగ్ ఇంకా మన ఇష్టం అండి, మీకు ఏ ఫ్లేవర్స్ ఇష్టమో అవన్నీ యాడ్ చేయొచ్చు. మేమైతే లైట్గా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. చెప్తున్నాను కదా, అప్ టు యూ, వాట్ ఎవర్ సీజనింగ్ మీకు ఇష్టమో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాయిల్ చేసుకున్న పాస్తాని నీట్గా ఈ సాస్లో వేసుకొని తరువుగా పైకి కిందికి ఇలా మిక్స్ చేసుకుంటూ సాస్లో మంచిగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవడమే. అంతే, ఎమ్మి పాస్తా మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఆన్ టాప్ చిల్లీ ఫ్లేక్స్, ఇంకా అది మనం ఎవరికి సర్వ్ చేసుకున్నాం అన్న దాన్ని బట్టి ఎవరి ఓన్ ఇంట్రెస్ట్కి వాళ్ళు ఏ సీజనింగ్ కావాలంటే అది యాడ్ చేసేసుకొని హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. చెప్పాను, ఆరగానో బాగా ఎక్కువగానే వాడతామన్నమాట ఇలాంటి ఇటాలియన్ డిషెస్లో, చాలా బాగుంటుంది. అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేయని వాళ్ళైతే సింపుల్గా ఈజీగా చెప్తున్నాను కదా, మా అమ్మాయి చేసేసింది మొత్తం. చాలా ఈజీ స్టెప్స్. ఇది మనకి చేసేదాకా ఏదో అనిపిస్తుంది కానీ వన్స్ చేయడం స్టార్ట్ చేస్తే సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. అండ్ దీనికి కాంబినేషన్ ఆ రోజు మేము గార్లిక్ బ్రెడ్ కూడా చేసుకున్నాం అన్నమాట. దీనికి ఈ సాస్ అంటే చీజ్ ఆర్ బటర్ మిక్స్ నేను ఇంట్లోనే చేశాను. చూడండి, సింపుల్గా బటర్ తీసుకొని దాన్ని లైట్గా ఒక స్ప్రెడెడ్ కన్సిస్టెన్సీకి వచ్చేలాగా మెల్ట్ చేసుకోండి, మరీ లిక్విడ్ కన్సిస్టెన్సీ కాదు. దీనిలో నేను ఆల్రెడీ డ్రై గార్లిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మాకు గార్లిక్ చంక్స్ కూడా ఇష్టం కాబట్టి బాగా మిన్స్ చేసిన గార్లిక్, ఫ్రెష్ గార్లిక్ కూడా, తెల్లగడ్డ కూడా వేసాను అనమాట. అలాగే ఆరగానో యాడ్ చేశాను. అగైన్ సీజనింగ్ అనేది మన ఓన్ ఇంట్రెస్ట్, ఎవరికి ఏది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కంపల్సరీగా యాడ్ చేయండి, ఫైన్లీ చాప్డ్ కొరియాండర్, కొత్తిమీర అనమాట. అది తింటూ ఉన్నప్పుడు బేక్ అయిన కొత్తిమీర చాలా బాగుంటుంది ఫ్లేవరు. అగైన్ ఇంకొక థింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను అన్సాల్టెడ్ బటర్ వాడాను. సో మాకు ఆల్రెడీ ఒరగానోలో కూడా కొద్దిగా సాల్ట్ ఉంది కాబట్టి నేను ఇంక ఎక్స్టర్నల్గా సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు అడిషనల్గా. మీరు కావాలనుకుంటే దీనిలో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అగైన్ కంప్లీట్లీ ఆప్షనల్ అన్నమాట. సో చూసారా, ఇప్పుడు ఇది నేను బగాటే బ్రెడ్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. దాన్ని నీట్గా ఇట్లా స్లైసెస్ కట్ చేసేసుకొని మంచిగా ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న సాసు బోత్ ద సైడ్స్ నీట్గా ఇటు అటు ఇలా మన ఇది ఉంటుంది కదా, స్ప్రెడెడ్ స్పూన్ లాంటిది ఉంటాయి కదా, వాటితోటి నీట్గా అప్లై చేసేసుకున్నాను అనమాట. చూసారా ఇలా. సో ఇలా చేస్తూ ఒక పక్కన ఏం చేశానంటే బేకింగ్ ట్రే తీసుకొని, అవెన్ బేకింగ్ ట్రే, దానికి పార్చ్మెంట్ పేపర్ ఉంటుంది కదా, బటర్ పేపర్ అని కూడా అంటారు, దాన్ని పెట్టేసి నీట్గా బటర్తో గ్రీజ్ అవుట్ చేసేసాను. అండ్ ఇప్పుడు మనం ఇలా స్ప్రెడ్ చేసి ఉంచుకున్న గార్లిక్ బ్రెడ్స్ని ఇలా పెట్టేసుకొని, కొన్నిటికి పిల్లల కోసం పిల్లలు ష్రెడెడ్ చీజ్ యాడ్ చేసుకున్నారనమాట ఆన్ టాప్. మా పాప అయితే కొన్ని ఆ స్ప్రెడ్ లేకుండా ఓన్లీ చీజ్ అండ్ బటర్ యాడ్ చేసుకుంది. అలాగా ఇంకా ఇదంతా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఆప్షనల్ అన్నమాట. మనకి ఏది నచ్చితే అది చేసేసుకొని చక్కగా ఇలా అవెన్లో ఒక 350 డిగ్రీ ఫారెన్హీట్ ఆర్ 175 డిగ్రీ సెంటీగ్రేడ్స్లో ఒక 10 to 12 మినిట్స్ పెట్టుకుంటే చాలు. మనం తీసుకున్న బ్రెడ్ని బట్టి మధ్యలో చూసుకుంటే చక్కగా క్రంచీగా చాలా బాగుంటాయి. పాస్తాకి చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. పాస్తా అండ్ గార్లిక్ బ్రెడ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకా వెజ్జీస్ అనేది మన ఆప్షనల్, ఏది కావాలంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా సరదాగా నేను మా అమ్మాయి చేసిన వ్లాగ్ నచ్చితే